ఈరోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 90 సంఘాల నాయకత్వం 26 జిల్లాల నుంచి మెన్ అండ్ ఉమెన్ అంటే ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, మహిళా విభాగం చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా హాజరవటం జరిగింది. ప్రధానంగా ఏపీజేఏసీ అమరావతి కోరిక మేరకు ఇటీవల 20వ తారీఖున గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయి 2-3 మాసాలు అయినప్పటికీ కనీసం ఉద్యోగులకు సంబంధించి ఏ అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదా గౌరవ కేబినెట్ ఉపసంఘం కానీ ఏ ఒక్కరు కూడా ఏ అంశాల మీద కూడా ఈరోజు వరకు కూడా కనీసం చర్చించకపోవడం బాధాకరమని ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ లాగా అనేక ఇబ్బందులు పడి మరి ఈ ప్రభుత్వం మేము రాగానే అన్ని సకాలంలో ఇస్తాం, మీకు డిఏలు ఇచ్చేస్తాం, పిఆర్సీలు ఇచ్చేస్తాం, ఐఆర్లు ఇచ్చేస్తాం అని అన్నీ కూడా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన విషయాలు కానీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో నెమరేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ రోజున గతంలో జరిగినటువంటి 20వ తారీఖు సమావేశంలో ఆ సమావేశాన్ని ఈరోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉందని అప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసి ఉన్నాం. మరి ఆ రోజున ఆర్థికేతర ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అంశాలన్నీ కూడా అంటే ఇటు ఐఆర్ మొదలుకొని డిఎల్ దగ్గర నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిల దగ్గర నుంచి అనేక ఆర్థికేతర అంశాలను కూడా వారికి స్పష్టంగా చెప్పాం. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అడిగాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాల గురించి మాట్లాడాం, పెన్షన్లకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయల బకాయిల గురించి మాట్లాడాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాం. ఇలా అనేక సెక్టార్లు అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అంటే అన్ని సెక్టార్లు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మమాని మొదలుపెట్టింది లేదు కాబట్టి అన్ని అంశాలను కూడా ఆ రోజు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏ అంశమో పరిష్కారానికి రాలేదు. ఈరోజు మా బకాయిలు వేల కోట్లు ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. మరి ఒక్కొక్క ఉద్యోగికి మాకు రావాల్సిన బకాయిలు సూచాయగా ఈరోజు లెక్కలు తీస్తే 3 నుంచి 5 లక్షల దాకా ఒక్కొక్క ఉద్యోగికి బకాయి ఉంది. ఒక్కొక్క ఉద్యోగికి కనీసం మాకు తెలిసింది, ఇంకా తెలియని ఎన్నో తెలియదు.
అదే రిటైర్ అయినటువంటి ఉద్యోగి వారికి రావాల్సిన బకాయిలు చూస్తే 15 నుంచి 25 లక్షలు రావాలి. 15 నుంచి 25 లక్షల దాకా బకాయిలు పడ్డాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకొని మాకు ఇవ్వాల్సి ఉంటే, ప్రభుత్వాలు మాకు బాకీ పడి ఉంటే మాతో చర్చించట్లేదు, మా బకాయిలు ఎంత ఉందో ఏముందో స్పష్టత ఇవ్వలేదంటే ఒక ప్రభుత్వమే తన ఉద్యోగులు పనిచేసే ఉద్యోగులకి స్పష్టతనియకపోతే ఎవరికి చెప్పుకోవాలని రాష్ట్ర కార్యవర్గం నిలదీస్తూ ఉంది మమ్మల్ని. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా బకాయిలు లెక్క తేల్చాలి. ఏ ఉద్యోగికి ఎంతెంత ఉందో మాకు సిఎఫ్ఎంఎస్ల ద్వారా మా పే స్లిప్పులో ప్రతి నెల ట్రెజరీ అధికారి నుంచి స్పష్టంగా చెప్తున్నాం, మాకు సిఎఫ్ఎంఎస్తో సంబంధం లేదు. మా ట్రెజరీ అధికారి మా బిల్లు పాస్ చేయగానే మాకు పే స్లిప్పులో చూపించాలి. మీ దగ్గర డబ్బులు లేవని ఆపటమో, సమయానికి లేవని చెప్పటమో, సంవత్సరాల తరబడి ఆపటమో మాకు సంబంధం లేదు. ఇక నుంచి ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు పే స్లిప్పులు ఇవ్వాలి, అది మా హక్కు. మేము కష్టపడిన పనికి కూలీ అడుగుతున్నాం, మాకేం ఎక్స్ట్రా ఇచ్చేది కాదు. కాబట్టి మా పే స్లిప్పులో రిటైర్ ఉద్యోగి కానీ ఇక నుంచి ప్రతి బకాయి తేలాలి. ఇంతకుముందు ఇవ్వాల్సిన బకాయిలు చెప్పండి, ఇక నుంచి మాకు రావాల్సింది చెప్పండి. ఈరోజు దాదాపుగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక ఆయన భాష్యం చెప్తా ఉన్నాడు, చూశాను ఎక్కడో. కరువు ఎక్కడొచ్చింది రాష్ట్రంలో? కరువు బత్యం ఎందుకు ఇస్తారు? కరువు వస్తే కదా ఇచ్చేది, కరువు వస్తే ప్రజలకు కదా ఇవ్వాలి, ఉద్యోగులు ఎట్ట అడుగుతారని ఒక ఆయన చెప్తున్నాడు నిన్న. వారికి తెలుసో తెలియకో అని ఉండొచ్చు, వారికి అందుకే తెలియజేస్తూ ఉన్నాను మీ ద్వారా. కరువు బత్యం అని కరువు వచ్చిందని అర్థం కాదు. కరువు బత్యం డియర్నెస్ అలవెన్స్, డిఏ అంటే ద్రవ్య భత్యం, అది తెలుసుకోండి. కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ద్రవ్య భత్యం అంటే కొరత లేదా కరువు అంటారు. కొరత తగ్గితే అంటే ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం మారిపోతుంటుంది కాబట్టి ధరలకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ అండి. కాబట్టి డిఏ అనేది ఏదో అయాచితంగా ఇచ్చేది కాదు. అది రూపాయి పెరగచ్చు, పావలా పెరగచ్చు, 2 రూపాయలు పెరగచ్చు. కేంద్రం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు దాన్ని, అది తెలుసుకోండి. దాని ద్వారా కేంద్రం ఇస్తే దాంతో సమానంగా ఇవ్వదు, పావలా తక్కువే చేసేస్తుంది రాష్ట్రం. కాబట్టి ఆ డిఏలు ఈ రోజుకు 4 డిఏలకు దిక్కులేదు. ఆ డిఏలన్నీ ఇందాక మీకు చెప్పాను, బకాయిల లక్షల్లో. మా డిఏలు ఇప్పుడు ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి నెలకి 5-6 వేల రూపాయలు కోల్పోతున్నాం. ఇప్పటికే బకాయిల రూపాయల్లో లక్షలు చెప్పాను ఇందాక ఒక్కొక్క ఉద్యోగి రాలా. ఇప్పుడు డిఏలు అన్నీ ఇస్తే మా బకాయి డిఏలు 5 నుంచి 6 వేలు జీతాలు పెరుగుతాయి. అదే కాదు, మాకు ధరలతో సమానంగా లెక్క కట్టించాలన్నీ బకాయి పెడుతుంటే మేము చెప్తుంటే వేల కోట్లంటే అందరికీ ఏదో దోచుకుంటున్నామనే భావం ప్రజల్లో కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 5% తీసుకుంటుంటేనే వాళ్ళకి మాకు 2 నుంచి 3 వేల రూపాయలు వ్యత్యాసం వస్తుంది జీతాలు. అది కోల్పోతున్నాం. లక్షలు కోల్పోయాం, డిఏల ద్వారా 5-6 వేలు కోల్పోతున్నాం, ఐఆర్ ఈనందువల్ల 2 నుంచి 4 వేలు కోల్పోతున్నాం. అంటే ఎంత మా డబ్బుని మేము కోల్పోతున్నామో ఈరోజు ప్రతి ఉద్యోగికి కడుపు మండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క లెక్కలు, మాకు రావాల్సినటువంటి బకాయిలు మాతో చర్చించకపోవటం ఏంటో మాకు ఇప్పుడు అర్థం కాలేదు.